నమస్తే అండి, వెల్కమ్ టు సౌదామణి టెర్రస్ గార్డెన్. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కాయగూరలు ఉన్నాయండి. అవి ఏమేమి కాయగూరలు ఉన్నాయో చూపించి కోస్తాను చూడండి. నిన్న బాబు కంపోస్ట్ జీరో బడ్జెట్తో కంపోస్ట్ ఎలా చేయాలని చేశాము. అది వీడియో పెట్టాడు ఈరోజు. అదేంటంటే చెప్పాలనుకుంది, మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం బయట ఎక్కడన్నా తెచ్చుకున్న ఉల్లిపాయ పొట్టు కానీ మన ఇంట్లో ఉన్న ఉల్లిపాయ పొట్టుతో చేస్తే ఒక్కసారి మీరు అలా చేసి చూడండి. ఎందుకంటే నేను చేశాను, దాని రిజల్ట్స్ ఏంటో చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ వంకాయ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. అందుకని నేను ఏమి ₹1 ఖర్చు లేకుండా పురుగులు వస్తాయని మీరు అనొచ్చు, రావండి. ఒకవేళ ఎక్కడైనా మీకు కనిపించిన ఆ ఘాటుకి అసలు ఏమీ అవ్వదు. నెంబర్ 1గా పంట వస్తుంది. దానికి ఉదాహరణ నా గార్డెన్లో పండే పంటే. లేదు అనుకుంటారా, మీరు ఏదైనా కలపాలనుకున్నారా, ఎప్సమ్ సాల్ట్ వేపిండి కలుపుకోండి. కాకపోతే నేను చేసే పద్ధతి అయితే ఇదేను. ఈ పద్ధతితోనే నేను ఇంత పంట పండిస్తున్నాను. నా టెర్రస్ గార్డెన్ మీద ఏమేమి కాయగూరలు ఉన్నాయి, నేను ఎలా పండిస్తున్నాను, పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు అన్నీ ఎలా పండిస్తున్నానో నేను అందుకనే తక్కువ ఖర్చుతో అయిపోద్ది. ఎవరైనా ఈజీగా కొంచెం ఉల్లిపాయ పొట్టు, కొద్దిగా మట్టి, కొంచెం ఎండిటాకులు అలా ఉన్న చేసుకుంటారని తక్కువగా చేసి చూపించాను. అది ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. మీకు సక్సెస్ అనిపిస్తే కనుక తప్పనిసరిగా మీరు చేసుకోండి. అది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం పండించుకోవచ్చు. ఒక వారం రోజులు పక్కన పెట్టారంటే ఆకుకూరలు కొన్ని అలా మొన్న మేము కలిపిన దాంట్లో ఆకుకూరలు పైన చల్లాము, చక్కగా వచ్చినాయి. అలాగే మీరు కూడా చేసి దాని రిజల్ట్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇదిగో చూడండి, వంకాయలు ఒక చెట్టేనండి ఇది. దీంట్లో 2 పెట్టాను పెరుగు బకెట్లో. ఒక చెట్టుకి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి, ఎలా గుత్తులుగా వచ్చినాయో చూడండి. అసలు నిజంగా ఎంత బాగున్నాయో చూడండి. ఇలా పచ్చివే తినేంత ఇదిగా ఉన్నాయి. నేను కంపోస్ట్ వీడియో పెట్టినప్పుడు మీరు ఉల్లిపాయ పొట్టు ఎలా, ఇదిగో చూడండి, ఇదిగో ఒక్కసారి చూపించినానా, ఇదిగో చూడండి, ఇదంతా ఉల్లిపాయ పొట్టే. చూసారా, ఈ ఉల్లిపాయ పొట్టుతోనే ఈ వంకాయలు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు, మొన్న పాడైపోయిన చెట్టుకి పచ్చిమిరపకాయలు చూడండి. ఇలా నేను ఒక 4-5 బకెట్లో పెట్టాను. ఇక్కడ ఒక బకెట్, ఇదిగోండి ఈ వంకాయలు, ఇటు కూడా ఉన్నాయి. ఇప్పుడు కోసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు వంకాయలు కోద్దాం. కత్తిరి లేకుండానే కోస్తున్నాను మళ్ళీ. అసలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఒక్కొక్క దానికి వచ్చి 5-6 గుత్తులు. ఏంటంటే వేయండి మీరు, ఎప్సమ్ సాల్ట్ అలాంటివి కావాలంటే వేసుకోండి. నేను చేసే పద్ధతి ఏంటనేది ఇలా చేస్తే ఇంకొంచెం మీకు బాగుంటుందని ఇంకా మొదలలేదు. చూడండి గుత్తుకి ఎన్ని వచ్చినాయో. ఇంకా తర్వాత ఇలా చేస్తే మీకేంటంటే కొంచెం రూపాయి ఖర్చు లేకుండా గార్డెన్ చేయాలన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా చేసుకోవడం వల్ల. అందుకోసం వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోండి. కాకపోతే ఇలా చేస్తే ఇలా కూడా పంట ఇలా వస్తుంది అని చెప్పడానికి, అంత తప్ప ఏం లేదండి, మీ ఇష్టం అండి అది. ఇదిగోండి, ఈ వంకాయల్లోనే 2 రకాల గుత్తి వంకాయలు ఉన్నాయి. ఇక్కడ కోసాను, ఇక్కడ 2 వంకాయలు ఉన్నాయి, ఇక్కడ వరకు కోసాను. ఇంకేమన్నా ఉన్నాయి అలా, ఇవి మొదలలేదు కాబట్టి తర్వాత కోద్దాం. వంకాయలు అయితే ఇంతవరకు కోసానండి. ఇప్పుడు బీరకాయలు కోసుకుందామండి. మొన్న 2 కాయలు అయితే కోసాను, ఇంకో 2 కాయలు ఉన్నాయి. ఇవి లాస్ట్కి వచ్చింది కాపు, అందుకే సైజు తగ్గింది. లాస్ట్కి వస్తే కొంచెం సైజు తగ్గింది. ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 సరిపోతాయండి బీరకాయల కోసం. ఇప్పుడు చిక్కుడుకాయలు కోసం మొన్న చూపించాను కదండి, సంవత్సరం అంతా చిక్కుడుకాయలు ఒక్క మే నెలలో తప్ప కాస్తానే ఉంటుంది అన్నానే. ఇదిగో ఇదేనండి, చూడండి ఎంత బాగా వచ్చినాయో చిక్కుడుకాయలు. అసలు మాకైతే ఎండలో వేసాకాలం కూడా సరిపోదండి, అంత బాగా ఉన్నాయి ఎండలో. ఆ ఎండల్లో కూడా చిక్కుడుకాయలు, ఈ చెట్టు చాలా బాగా కాస్తుంది. చిక్కుడు చెట్టు పెట్టుకోవాలంటే ఇలాంటి చెట్టు పెట్టుకోవచ్చు. అసలు సంవత్సరం అంతా కాపు ఉంటుంది. సంక్రాంతి నెలలో కాసే కనుపు చిక్కుడు లాగా కాకుండా మనకు సంవత్సరం అంతా వస్తుంది. సంక్రాంతి కాదు సంక్రాంతి కాదు, సంక్రాంతి. అదే మా అబ్బాయి చెప్పిందే కరెక్ట్లేండి. చూడండి ఎంత బాగున్నాయి చిక్కుడుకాయలు.
కింద పండి చూడు. తీస్తున్నాం. ఇలాంటి 2 చెట్లు ఉంటే చాలండి. ఎక్కువ పాకదండి ఇది. బాగా పాకే చిక్కుడు ఆ తీగంతా అల్లుకునేటట్టు ఉండదు. మనకు సరిపడా కొద్దిగా. ఇక్కడ పొట్లకాయలు కాసినాయి నాన్న, కనపడుతున్నాయి. తీగ ఇక్కడ ఉన్నాయి. మీకు పొట్లకాయ ఒకటి చూపిస్తానండి. ఏంటి రాలేదు అనుకున్న పొట్లకాయ అది కూడా వచ్చింది. మా అబ్బాయి చూపిస్తాడు పొట్లకాయ. నన్ను చూస్తుంటే భయం వేస్తుంది అమ్మ అంటున్నాడు. అట్లా ఉంది ఆ పొట్లకాయ. రేగి చెట్టు మీద ఏలాడుతుంది. నిజంగానే భయం వేస్తుంది అని చెప్తాను. ఒకసారి పొట్లకాయ చూపించినాను. ఈ లోపు చిక్కుడుకాయలకు వస్తాను. లేట్ పట్టుకో. అదిగో చూడండి, ఏదో పాము ఏలాడుతున్నట్టు. అది రేగి చెట్టు అండి. ఆ రేగి చెట్టు మీద ఆ పొట్లకాయలు వచ్చినాయి. చూడండి ఎలా ఉన్నాయి అసలు. అది కాదమ్మా, పొట్లకాయ తోక కూడా చూడు పాములాగానే ఉంది. అది పైకి వచ్చినప్పుడు సడన్గా చూసాం అనుకో, ఒకవేళ పొద్దుగు పోయినప్పుడు అలా చూస్తే మట్టికి భయం వేస్తుంది. అలా ఉన్నాయి. పొట్లకాయ కూడా బాగా వచ్చినాయండి. ఇంకా పిందెల పండివి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి. ఇంకో చిక్కుడు ఉంది, ఇంకో చెట్టు ఉంది చిక్కుడు. మళ్ళీ దొండకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. మళ్ళీ మొదలు మనం ఎన్నిసార్లు కోసిన దొండకాయలు మట్టికి హైలైట్ అండి. ఇదిగోండి, ఇది ఇంకో చెట్టు. ఇంకో చెట్టుకి మళ్ళీ చిక్కుడుకాయలు వస్తున్నాయి. పళ్ళు నేనేదో తెస్తాను కానీ నాకు సరిపోవట్లేదు నిజంగానే హార్వెస్ట్కి. ఈసారి పెద్దది తేవాల్సిందే. కాయగూరలు 4-5 రకాలు వస్తున్నాయి కదండి. అదే చిక్కుడు. ఈ చిక్కుడు కూడా సేమ్. ఒకటి అయితే పెట్టాను కానీ మిగతా అవి పెట్టకుండానే చక్కగా ఇదిగో చూడండి ఎలా గెలలుగా ఉన్నాయో. కోసేసి అది ఇరిపోయి అది ఆ మూల కూడా ఉంచు. అయ్యయ్యో అదిగో ఇది ఈ కొమ్మ. ఇది నేను ఇటు వస్తాను, నువ్వు కొయ్యి. నేను వస్తా కానీ జాగ్రత్తగా కొయ్యి. నేను కోస్తాలే ఉండు. నీకు కుదరట్లేదు కానీ నేను కోస్తామన్నా. అది కొంచెం పైకి పాకేసింది. పాకటంతో ఇలా తీస్తా ఉండి వీడియో. ఇటు వెళ్ళిపోయింది. అది అందిద్దా? ఉండు. ఇది మళ్ళీ పాడైపోతాయి నాన్న. చిక్కుడుకాయలు కూడా బోలంత రేటు ఉంటాయి. ఇదిగో సార్, దీనికే 4-5 కాయలు ఉన్నాయి. అది ఇంకో గెల ఉంది. కోసే గెల తుంచేసేలే. గెల తుంచేస్తే మళ్ళీ తుంచినా మళ్ళీ వస్తాయిలే, ఏం అవదులే. పైన ఉన్నాయి. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇందులోనే దొండ ఉంది, ఇందులోనే చిక్కుడు ఉంది. అసలు ఈ ఎండలండి ఎంత మండిపోతున్నాయి అంటే, ఈ ఎండలకు రావండి అసలు. మొక్కలు కూడా పాడైపోతాయి ఇలాగ ఎండలు కనుక కాస్తే కనుక. అలా ఉన్నాయి, పిచ్చి ఎండలలాగా ఉన్నాయి అసలు. కానీ ఈ ఎండల్లో కూడా పర్వాలా, మనం కాయగూరలు కోసుకుంటున్నాము. మాకైతే మచిలీపట్నంకి అయితే అంత బాగున్నాయి ఎండలు. ఇదిగోండి ఇంతవరకు కోసాను. ఇప్పటికి ఇలా అయింది. ఇప్పుడు మనం దొండకాయలు కోసుకుందాం. చూడండి ఒకసారి దొండకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. దొండకాయలు చూడండి. దొండకాయలు కోసి చూపిస్తానండి. మళ్ళీ మా బాబు వీడియోలు ఎంత అయిపోతుంది అంటున్నాడు. నేను దొండకాయలు ఇదిగోండి పోనీ ఇలా దండల్లాగానే మళ్ళీ ఇదిగో చూడండి ఎన్ని కాయగూరలు కోసాను. వంకాయలు 2-3 రకాలు లోపల ఉన్నాయండి. ప్లేట్ సరిపోలేదు, ఈసారి పెద్దది తీసుకొస్తాను. బీరకాయలు ఆల్రెడీ 2 కింద ఉన్నాయి. చిక్కుడుకాయలు, దొండకాయలు 1, 2, 3, 4 రకాలు కాయగూరలు వచ్చినాయి. పచ్చిమిరకాయలు నేను తర్వాత కోసుకుంటానండి. ఇంకా ఉన్నాయి చూసి. వీడియోలు ఎంత అయిపోతుంది కదా, మళ్ళీ ఎక్కువైపోద్దని చెప్పి ఇంతవరకు కోసాను. ఇదిగో చూడండి. ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న ప్లేస్లోనే ఎంతో కొంత ఇలా పెంచుకోవాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే మన టెర్రస్ గార్డెన్ మీద వచ్చే కాయగూరలు తింటే ఆరోగ్యం, ఆనందం. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలా పండించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ ముందుకెళ్ళాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా చూడండి నా ఛానల్స్. చూసి ప్రతి ఒక్కళ్ళు ఇలా పెంచుకోండి.